తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జునరావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమల్లే. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీయిస్తా. ఓరే నాకు చిన్న డౌట్, సెకండ్ హీరో చింతపండు నమ్ముకోవచ్చా? ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా రండి త్వరగా రండి, అనవసరం. ఎవడొస్తాడ్రా ఇంత అడవుడు చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. ఒరే గనిగా నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్ల. నీ చిన్నప్పుడు జనతా బార్కు వచ్చేవాడిని. ఈ నోటితో బీరు ఓపెన్ చేస్తే బాటిల్కి ₹2 ఇచ్చేవాడిని. గుర్తుపట్టలేదు ఎదవా. చాలా రోజులైంది కదన్నా, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నాను రా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గాని ఒరే గని, మనం ఎంత ఎత్తెదిగినా ఎక్కడి నుంచి వచ్చో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మూత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు ₹2 ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజైన్ నోట్లో తిప్పేస్తా. వెళ్ళి బేలు చెప్పు. యారా ఓపెనర్ చాలా మారిందిరా. ₹2 కాదు, 200 ఇస్తా. వచ్చి ఈ బీరు ఓపెన్ చేయరా. గానిగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. ఏంట్రా మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా. కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా, నువ్వేమో యాద్ చేసినావు. మూత ఇస్తే ఎంత ఇస్తా అన్నారా? 200 అన్నా. కష్టార్జితం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా అమ్మా తాను మా అమ్మ పని అయినాకనే మన పని. సార్ ఆ డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పుర్రా, ఏంది పంచాయతీ? నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గని గ్యాంగ్ లో 2 మెయిన్. ఒకడు కాశీ. గని ఆర్డర్ వేస్తాడు,
కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాప్ కి చేరుతాడు. రెండో వాడు బలిచేయ. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలంటే ర్యాంబో, టర్మినేటర్ కాదు. వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోడున్నాడు, కాంతయ్య, కాన్బెరి కాంతయ్య. వీడు గణి తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది. ఇతను ఆపరేటర్ చలం, పెళ్లి చేసుకోలేదు, అందుకేనేమో బూత్ సినిమాలు ఆడిస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి. ఏ అమ్మాయిలు తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అమ్మమ్మ పెళ్లి చూపులు వద్దు. ఓషి నీ మత్స మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మన గణేష్ చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పు చెప్పలేదు. ఏడ్చావ్, నీకు ఇదే కరెక్ట్ రా. నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేం. వేలెత్తే చెయ్యేసేస్తాడు మా వాడు. అది మరి ఏలు చెయ్యి అంటున్నారు, ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మే అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు? మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి. వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను. ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలో వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనొద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపే. మరి డాన్స్ చచ్చినాడు. ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు. మిగతాది పెళ్ళైన తర్వాత. నాకోకే. యామ్మా, మా కొడుక్కి పెళ్ళాం కావాలి, మా ఊరికి కాదు. కొత్త సంబంధం. ఇదిగో పాట మార్పించదో వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదిగో పాట ఏముందమ్మా, పాట మార్చేయచ్చు, దాందే ఉంది. ఏం సినిమారా ఇది? ఒక్క బిట్టు కూడా లేదు. దీనికంటే టిక్ టాక్ వీడియోస్ బెటర్. మొన్న తెచ్చిన మలయాళం సీడీ ఎలా ఉంది? అబ్బా, తలుచుకుంటే తిమ్మిరిగా ఉందిరా. పద మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం. పద. ఎవరన్నా బా అన్నా, మీరా? కొంచెం కాల్ తీస్తారా? మరి ఆ మలయాళం సీడీ ఇస్తారా? ఎంతసేపు అని ఇలా తాగుతాను రా. కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు. సర్లే. మనల్ని కాదు. ఏం డూపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా? బాబాయ్ బాబాయ్, అది నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మన ఇద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మా నాన్నతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటుంది, మిస్ అవ్వకు. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తోందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొని ఉండు.
అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యూ. జస్ట్ సీ ద షో. రంగా ఆర్డర్ తీసుకోబే. ఎక్స్క్యూజ్ మీ, ఐ కమ్ ఇన్. థ్యాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మంది చేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, ఎంతైనా మనం ఒకే ఊరు కదా. సిట్. ఈజ్ అబి ఫ్రమ్ హైదరాబాద్. అన్నా ఆర్డర్ అన్నా. హాఫ్ బ్రాందీ. హే, బిల్ మా అకౌంట్ లో. మనం ఒకే ఊరు కదా. మరి మంచిగా ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే. మనం ఒకే ఊరు కదా, ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన దొట్టు. లుక్ ఎట్ యూ, స్వీట్ క్యూట్ జెంటిల్మ్యాన్. హాఫ్ తాగిన స్టడీ. అన్నా పైసలున్నాయని బలుపా, మందుకి మంచికి గతి లేదనుకున్నావురా? రంగా అన్నా మన ఖాతా ఎంత ఉందిరా? 32,000 అన్నా. కటే. మనం ఒకటే ఊరు కదా, పైసలకేముంది? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఈడు కడతారా? రానా కడదు గాని. థ్యాంక్ యూ. చెప్పు చెప్పు, ఎవరినిది? నన్ను చూసి ఇటు పెట్టానా, వదిలిపెట్టానా? ఆఖిర్ మామ్లా క్యా హై? చెప్పరా, చెప్తావా లేదా? ఆఖరి సార్ అడుగుతున్నా, నిజం చెప్పే. అది సంగతి. ఈడు నీ పిల్ల కాదు, నాకు ముగుడు కానికి వచ్చిండు. ఈడు పెంచలయ్య మనిషి. ఈడు మనూలోనే ఉండి నాపై నిఘా పెట్టి నన్ను మౌక చూసేసి నీకొచ్చిండు. పోయా పెంచలయ్యకు చెప్పు, ఇయ్యాల్టుండి నన్ను ఎట్లా సంపాలే అని కాదు, నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలి అని ఆలోచించమను. నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్. పీటల మీద పెన్లు ఆగిపోతే పిల్లకి పెళ్ళెట్లయితుంది భాయ్? ఏయ్ తమ్మి, నిన్నే ఇట్రా రారాబే. ఏ ఊరు మనది? ఈ ఊరే అన్న, కానీ వెళ్ళిపోతున్నా. మళ్ళీ రానన్నా. ఏం చదువుకున్నావు బే? చదువు అయిపోతుందన్నా, ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. వెళ్ళిపోతున్నా. రేయ్, మీ అయ్య పేరేంది బే? సుబ్రహ్మణ్యమూర్తి. ఏంది, మన బ్యాంకులో చేసిన ఆయననా? అవునండి. అరే వా, ఎన్నవా సేటు బ్యాంకు సంబంధం, ఏమంటావు? మీ పేరు? రవితేజ. నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ ని. ఓ అవునా? 1 సెల్ఫీ. డాడీ అడు చూడు. ఏయ్ చూసినావా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, ఏమంటావు? ఏమంటానండి, నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు. కానివ్వండి, అంతా అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను?